ఈ స్థలానికి ఒక ఆనవాయితీ ఉంది. నా మాట లెక్క చేయని ఎవరినైనా సరే వాడిని కొట్టి వాడి మెల్ల ఒక బండరాయి కట్టి సముద్రంలో తోసి పారేస్తాం. కానిస్టేబుల్, శివ, అన్నగారు మిమ్మల్ని చూడాలట. ఎక్కడ దాక్కున్నాడు? నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఒంటరిగా తీసుకురమ్మన్నారు. వస్తాను. చూశావా? ఇదే నేను పుట్టిన స్థలం. ఎలా ఉందో చూశావా? అంతా శిథిలమైపోయింది. కానీ నేను మాత్రం శిథిలం కాను. నీ వంటి ఎందరు పరమశివాలు వచ్చినా నేనంతం కాను. నన్నంతం చెయ్యలేను. చేస్తాను రామలింగం, నేను చేసి చూపిస్తాను. నిన్నంతం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే. ఎందుకో చెప్పు? ఎందుకంటే నువ్వు నాలాంటి వాడివి. అదే ఉద్రేకం, అదే పట్టుదల. చావంటే పట్టించుకొని అదే గుణం. నువ్వు నా దగ్గర ఉండవలసిన వాడివి, కానీ శత్రువుగా యూనిఫామ్ లో ఉన్నావు. శత్రువునే కాదు, నీ పాలిటి ఎముణ్ణి నేనంతం చేయాలని వచ్చాను. నెత్తుటేరు పారుతుంది. మన ఇద్దరి కోసం అమాయకులు చావకూడదు. ఈ యుద్ధంలో నువ్వు ఎంతో మందిని పోగొట్టుకున్నావు, నేను పోగొట్టుకున్నాను. ఆగద్దాం. పరమశివం నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. మధుమూర్తిని అప్పగించు. కుదరదు. శివం, తిరిగి వెళ్ళాలి లేదా? నేనుంటరిగా ఇక్కడి నుంచి వెళ్ళను రామలింగం. నీతోనే కలిసి వెళ్తాను. నీకు సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్తాను. లేదా నిన్ను చంపి శవాన్ని తీసుకెళ్తాను. చచ్చిపోతావు. ఇది నా స్థలం. నన్ను ముట్టుకోవాలనుకున్నా చచ్చిపోతావు. ఈ శివానికి క్షోభ లేదురా. ఈ స్థలానికి ఒక ఆనవాయితీ ఉంది. నా మాట లెక్క చేయని ఎవరినైనా సరే
వాడిని కొట్టి వాడి మెల్ల ఒక బండరాయి కట్టి సముద్రంలో దోసి పారేస్తాం. 3 నిమిషాల తర్వాత ఎవడూ బ్రతికిన చరిత్రే లేదు. ఏమంటావు? ఇదే నీకు ఆఖరి రోజు. శివం, ఇక్కడ నా వాళ్ళు 40 మంది ఉన్నారు. తెల్లారేలోగా నీ తల నేల రాలిపోతుంది. తప్పు చేస్తున్నావు శివం. వద్దు, నా మాట విను. నా నుంచి నిన్నెవరూ కాపాడలేదు. గట్టి పారేయండిరా. శివానికి చావు లేదురా. సార్, రామలింగం మనిషి లైన్లో ఉన్నాడు. శివానికి బదులుగా మధుమూర్తిని అడుగుతున్నాడు. ఐసి. హలో, హలో, ఈ పరమశివం ప్రాణాలతో దక్కాలంటే మా మధుమూర్తిని మాకు అప్పచెప్పండి. ఎక్కడికి రావాలి? ఊరవతల సముద్ర తీరానికి తీసుకురండి. సార్, శివాన్ని వాడేం చేయలేడండి. మీరు చేసే పని శివానికి కూడా నచ్చదు. నో, శివన్ లాంటి ఒక మంచి ఆఫీసర్ని మనం పోగొట్టుకోకూడదు. అండర్స్టాండ్? డీజీపీ సార్, ముందు మధుమూర్తిని నా దగ్గరకు పంపండి. శివం ఎక్కడా? ముందు మధుమూర్తిని పంపించండి సార్. వీల్లేదు. శివం ఎక్కడా? నమ్మకం ఉండాలి డీజీపీ. శివం బతికే ఉన్నాడు. శివాని చూపించు. టైం అవుతోంది డీజీపీ. మీ శివాన్ని మీరే చంపుకోకండి. పంపించండి. శివాని చూడకుండా పంపించలేను. ఒక్క నిమిషమే టైం ఉంది. మా వాడిని పంపించండి. మధుమూర్తి, రేయ్, శివం బతకూడదు. రామధమూర్తి, రారా.
శివం నీకసలు చావే లేదని చెప్పావు కదరా ఇప్పుడు నా కాళ్ళ దగ్గర కుక్కలా చచ్చిపడున్నావు కదరా ఎప్పుడు మధుమూర్తి చూడరా నన్ను అవమానించిన వాడి గతి చచ్చాడు చచ్చిపోయాడు శివం చచ్చాడు చచ్చాడు నిజంగా చచ్చిపోయాడు నువ్వు వాళ్ళలాగే చావబోతావు